ఈరోజు భోగాపురం వైభోగాపురంగా మారిపోయింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం చేయడం జరిగింది. 4700 కోట్లతోటి 2200 ఎకరాల్లో మొదటి దశ కంప్లీట్ అయ్యి ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది. ఆగస్టు 17వ తారీఖు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి దేశ విదేశాలకు విమానాల రాకపోకలు జరగబోతా ఉన్నాయి. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్గా చూడాల్సిన అవసరం లేదు. ఇది ఉత్తరాంధ్ర ఎకనామిక్ ఆక్సిజన్గా చూడాలి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మీరంతా పెద్ది సినిమా చూశారుగా. పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ అంటే పెద్ది అనే క్యారెక్టర్ పోరాటం అంతా కూడా వాళ్ళ ఊర్లో రైల్వే స్టేషన్ కోసం. అంటే రైల్వే స్టేషన్ అంటే వాళ్ళు ఏదో ఊరికి వెళ్ళాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్ అడగరు. రైల్వే స్టేషన్ ఎందుకు అనడానికి జగపత్ బాబు ఒక డైలాగ్ చెప్తారు ఆ సినిమాలో. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ఆ ఊరికి జరిగే ప్రయోజనం ఏంటి అనేది జగత్ బాబు ఓ డైలాగ్ చెప్తాడు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ వచ్చిందనుకోండి, ఆ ఊర్లో రైలు ఆగిందనుకోండి, ఆ ఊరు నుంచి ఆ ఊర్లో పండిన పంటలు అంటే కూరగాయలు అవి ఇవి తీసుకొని వేరే చోటుకు పోయి ఆ ఊరు వాడు అమ్ముకొని డబ్బులు తీసుకొని మళ్ళీ ఈ ఊరికి వస్తాడు. లేదు వేరే ఊరు వాడు ఏదైనా అమ్ముకోవటానికి ఈ ఊరికి వచ్చి వీళ్ళకి ఏదైనా అమ్ముతుంటాడు. అంటే ఆ ఊరికి ఒక ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. వేరే ఊరు వాడు వచ్చి ఆ ఊర్లో పెట్టుబడి పెడతాడు. లేదా ఆ ఊరు వాడు పోయి వేరే చోటుకు పోయి పెట్టుబడి పెట్టి రోజు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాడు. ప్రధానంగా ఆ ఊరికి పెట్టుబడి రావాలన్నా, ఆ ఊరికి మిగతా ప్రాంతాలతో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలన్నా ముందుగా రవాణా కావాలి. రవాణా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జగత్ బాబు చెప్తాడు తన డైలాగ్ రూపంలో. అలాగే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ను ఒక ఎయిర్పోర్ట్గా చూడొద్దు. భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఇప్పటికే వైజాగ్కి ఒక అంతర్జాతీయ నగరం అనేటువంటి రూపం వచ్చేసింది. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వచ్చేస్తున్నాయి. దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల విలువైన డేటా సెంటర్స్ వైజాగ్లో ల్యాండింగ్ కాబోతా ఉన్నాయి. ఇప్పటికే 1.5 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ నిజానికి ల్యాండింగ్ అయి నిర్మాణం అయి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే అసలు వైజాగ్ రూపం మారిపోయింది. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వైజాగ్లో ల్యాండ్ అవుతూ ఉన్నాయి. వైజాగ్ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావటం అంటే ఇప్పటికే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, కాకపోతే అది కొంచెం కన్జెస్టెడ్. వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి బయటికి రావాలంటే 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఎందుకంటే ఈ రోజుకి తగ్గట్టుగా ఆ ఎయిర్పోర్ట్ లేదు. మళ్ళీ భవిష్యత్తు అవసరాలని ఆ ఎయిర్పోర్ట్ తీర్చలేదు. ఈ రోజు అవసరాలు తగ్గట్టుగా భవిష్యత్తు అవసరాలను తీర్చేటట్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేసి కట్టారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే 6 లైన్ హైవే మీకు కనపడింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మీరు కావాలంటే సోషల్ మీడియా చెక్ చేయండి. చాలా అద్భుతంగా కట్టారు. పెద్ద ఎత్తున ఈదురుగాలు వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా తట్టుకునేటట్టుగా కట్టారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వైజాగ్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సముద్ర తీర ప్రాంతం. వైజాగ్కి 3-4 రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో విజయనగరం రైల్వే స్టేషను, తర్వాత దగ్గరలోనే పోర్టు, అంటే సముద్రం నుంచి కూడా ప్రయాణం. చూడండి, జల మార్గం ఉంది, వాయు మార్గం ఉంది, రైల్వే మార్గం ఉంది, ఆటోమేటిక్గా బస్ స్టాండ్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా డైరెక్ట్గా దొరికే ఎంప్లాయ్మెంట్ మాత్రమే చూడదు. ఏదో ఈ ఎయిర్పోర్ట్లో వచ్చే ఉద్యోగాలు మాత్రమే కాదు మనం చూడాల్సింది. అక్కడ క్యాబ్ సర్వీసులు పెరుగుతాయి, హోటల్స్ పెరుగుతాయి, రెస్టారెంట్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఏర్పడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, హైదరాబాద్కి శంషాబాద్ వచ్చిన తర్వాత ఆ శంషాబాదు పరిసర ప్రాంతాల రూపమే మారిపోయింది. అంతకుముందు శంషాబాద్ అనేది ఒక పల్లెటూరు, హైదరాబాద్కి దూరంగా ఉన్న ఒక పల్లెటూరు. కానీ ఇవాళ శంషాబాద్ అనేది ఒక పెద్ద సిటీ. హైదరాబాద్లో అంతర్భాగం అయిపోయింది. హైదరాబాద్లో అంతర్భాగం అయిపోయింది శంషాబాద్. అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చాలా బలంగా నాటుకొని పోయింది. అంటే ఎప్పుడైనా ఈ ఎయిర్పోర్ట్ వల్ల జరిగే ప్రయోజనాలు మనకు తెలియాలంటే ఒక 7-8 సంవత్సరాలు ఆగితే మనకు క్లియర్గా కనపడతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు ఏ రకంగా డెవలప్ అయ్యాయి అనేది మనకు అర్థమైపోయింది. సో ఏదైనా ఉత్తరాంధ్రకి ఒక మంచి ఆక్సిజన్. ఇప్పుడు పెద్ద పెద్ద లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ చూస్తారు, ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ చూస్తారు. ఇప్పుడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఇప్పటికి వస్తున్న వైజాగ్ పెట్టుబడులు రెట్టింపు అవుతాయి తప్ప, అంటే అది వైజాగ్కి మంచి జరగబోతుంది, ఉత్తరాంధ్రకి మంచి జరగబోతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర అనేది పర్యాటక ప్రాంతం కూడా. అరకు, లంబసింగి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. సో నౌకాపరమైనటువంటి యాక్టివిటీ అక్కడ ఉంది. ఇప్పుడు వాయుపరమైనటువంటి ఆల్రెడీ ఉంది వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు మళ్ళా వాయు రవాణా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా. తర్వాత మనం ఇందా చెప్పుకున్నట్టు సముద్ర తీర ప్రాంతం ఉండటం, అంటే అన్ని రకాల కనెక్టివిటీ ఉండటం, అన్ని రకాల అవకాశాలు ఉండటం, అద్భుతమైన ప్రదేశం కావటం, అక్కడ ప్రజలు కూడా చాలా సౌమ్యులు కావటం, ఉత్తరాంధ్రకి రాబోయేదంతా మంచి కాలమే అని చెప్పుకోవడానికి అంటే ఆశించడానికి అవకాశం. ఏమంటారు? కామెంట్ చేయండి.